బాల్యంలో మా తల్లి యశోద నన్ను నల్లనివాడు అనేది. నల్లనివానికి కళంకమంటే భయమెందుకు? గర్వమే ఉచితాసనం ముఖ్యమని భావిస్తుంది బావా దుర్యోధన. ఇక ప్రేమ ఉచిత స్థానాన్ని కోరుకుంటుంది. దానం చేసే అవకాశం ఉత్పన్నమైతే అన్నింటికంటే ముందు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దానానికంటే ముందుగా చేయవలసిన కార్యం, అటువంటి కార్యము వేరొకటి లేదు ఈ జగతిలో. నిజానికి ఎవరు జగతిని కాదని నన్ను ఎంచుకుంటారో వారి పట్ల నేను పక్షపాతం అవశ్యం వహిస్తాను. నది జలపాతంగా మారితే దాని వేగం ఇంకా పెరిగిపోతుంది. సమాజం ఎప్పుడైతే అధర్మం వైపుకి నడుస్తుందో సత్వరమే అది అధర్మంలో మునిగిపోతుంది. దీనికంతటికీ కారణం ఆ యుధిష్ఠిరుడే. నాడు ద్యోత సభలో తన భార్యను పందెంగా ఒడ్డాడు. ఇక ఇప్పుడు సమస్త ఆర్యావర్తంలో ప్రజలు ఆ హేయమైన కార్యాన్ని అనుకరిస్తూ వస్తున్నారు. లేదు బలరామన్నయ్య, లేదు. దోషం బావ యుధిష్ఠిరునిది కాదు, అలాగే బావ దుర్యోధనునిది కాదు. దోషం ధర్మంలోనే ఇమిడి ఉంది. అది వంచనకు బందీ అవుతుంది. వంచన ముందు తన శిరస్సును వంచుతుంది. వాస్తవానికి సంప్రదాయాలను గ్రుడ్డిగా అనుకరించడమే ధర్మమయ్యింది. ధర్మమనేది లేనేలేదు. చెప్పాలనుకున్నదేమిటో స్పష్టంగా చెప్పు కన్నయ్య. మనిషి ఎప్పుడూ తన ప్రతిజ్ఞల పట్ల దృఢంగా ఉంటే అది ఉత్తమమే అగ్రజ. కాని ప్రతి పరిస్థితిలోనూ అలాగే దృఢంగా ఉండడం ఉచితమేనా? నాడు ద్యూత సభలోనూ ఇదే జరిగింది. మహితాత్ములు భీష్ములు, ద్రోణాచార్యులు, మహాజ్ఞాని విదురుడు, ఇంకా బావ యుధిష్ఠిరుడు అందరూ తమ తమ ప్రతిజ్ఞలకు బద్ధులైనారు. సంప్రదాయాలను గ్రుడ్డిగా అనుకరిస్తూ వచ్చారు. తమ వాగ్దానం, తమ ప్రతిజ్ఞలను యథాతథంగా పాటించడమే ధర్మమని వారు భావించారు. వీరిలో ఏ ఒక్కరైనా తమ వాగ్దానాన్ని, తమ ప్రతిజ్ఞను వదులుకొని ఉంటే ద్రౌపదికి ఇంత పెద్ద పరాభవం జరిగి ఉండేది కాదు. నీ మాటలకు అర్థమేమిటి కన్నయ్య? అయితే ప్రతిజ్ఞాపాలన ఉచితం కాదా? ధర్మం ఒక వృక్షం వంటిది అగ్రజ. వాగ్దానం, ప్రతిజ్ఞ దానికి శాఖలు. ఆ వృక్షానికి తల్లి వేరు కరుణ. శాఖలు అవశ్యం ముఖ్యమైనవే కావచ్చు, కాని తల్లి వేరును మించి కాదు. ఇంకొకరి బాధను నివారించడానికి వాగ్దానానికి భంగం కలిగినా సరే అది ఉచితమే అవుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. కరుణ నశించిపోయింది సమస్త ఆర్యావర్తంలోనూ, సమస్త జగత్తులోనూ. తామనుభవించే బాధ విలువ తమవారి బాధ కంటే ఎక్కువ. అలాగే తమవారి బాధ విలువ సమాజంలోని బాధల కంటే ఎక్కువ. కరుణ పూర్తిగా ఇంకిపోయింది ఈ సమాజంలో. ఎప్పుడైతే సమాజంలో కరుణ నశిస్తుందో అప్పుడు ప్రజలలో ఆత్మీయత నశిస్తుంది అగ్రజ. కేవలం తమ సుఖం కోసమే జీవిస్తుంటారు. ఈరోజు ద్వారక ఏ స్థితిలో ఉన్నదో అదే స్థితిలో సమస్త ఆర్యావర్తమూ ఉంది. తల్లి వేరుకు దూరమైన వృక్ష శాఖలు ఎండి కట్టెలుగా ఎలాగైతే మారతాయో సరిగ్గా ఇదే విధంగా ఈ సమయంలో ధర్మం నిర్జీవం అయిపోయింది. ధర్మానికి ప్రాణప్రతిష్ఠ చేయవలసిన సమయం ఆసన్నమైంది అగ్రజ. సమాజానికి మళ్లీ ఒకమారు ధర్మాన్ని పరిచయం చేయవలసి ఉంది. సుఖము, సంతోషము అనేవి గమ్యాలు కావు శకునిమామ. వాటిని మీరు చేరుకోవడానికి
అవి రెండు గమ్యానికి చేర్చే మార్గాలు. సుఖాన్ని కోరే మార్గము సంఘర్షణల వైపుకు దారితీస్తుంది. ఇక సంతోషం కోరే మార్గం శాంతి వైపుకు. సంప్రదాయం. సంప్రదాయం మామిడి పండు వంటిదంటారు మహితాత్మ. పిందెగా ఉన్నప్పుడు దాని రుచి వగరుగా ఉంటుంది. కొంతకాలం తరువాత రుచి పుల్లగా మారుతుంది. ఎవరికి పులుపు ఇష్టమైతే వారు దానిని ఆరగించి ఆనందిస్తారు. అలా మరికొంతకాలం తరువాత అది మాధుర్యాన్ని అందిస్తుంది, అందరికీ ప్రీతిపాత్రమవుతుంది. కానీ దానికి అంతిమ సమయం వచ్చినప్పుడు అది కుళ్ళిపోతుంది. దాని నుండి దుర్గంధం వస్తుంది మహితాత్మ. దానిని తిన్నవారికి అనారోగ్యం వస్తుంది. ఇక చివరకు మిగిలేది పండులోని ఎండిన టెంకే. అది దేనికి పనికిరాదు. నాకు సంప్రదాయం పట్ల వ్యతిరేకత లేదు మహితాత్మ. కాని సంప్రదాయం ద్వేషానికి కారణమవుతుంటే, సుఖానికి మారుగా దుఃఖాన్ని ఇస్తుంటే, ఇక ఆ సంప్రదాయాన్ని భూమిలో పాతిపెట్టి కొత్త సంప్రదాయానికి నాంది పలుకవలసి ఉంటుంది. ఏ సంప్రదాయం సరైనదవుతుంది, ఇది ఎవరు నిశ్చయిస్తారు? నీవా వాసుదేవా? కాదు, కాలమే నిశ్చయిస్తుంది. ఇక కాలగమనాన్ని అందరూ ఆమోదించాలి మహితాత్మ. సాధారణంగా లోకంలో శౌర్యమే ప్రేమను అపహరిస్తుంది. కానీ నా అభిప్రాయం ఏమిటంటే, ఒకవేళ ప్రేమ శౌర్యాన్ని అపహరిస్తే ఈ లోకం ఇంకా సుఖవంతమవుతుంది. కానీ అంతిమ నిర్ణయం నీవు తీసుకోవలసిందే పార్థ. చూడండి, కాళీవారుడు ఇటే వస్తున్నాడు. కాలుడు అంటే అర్థం మృత్యువే కదా అర్జున. అయినా మృత్యువు మనని వెంటాడని క్షణం ఏదైనా ఉంటుందా? దానిని గురించి ఆలోచించడం దేనికి అర్జున? దానికి బదులుగా మన ఆత్మీయులతో సన్నిహితంగా మాట్లాడుతూ సమయం గడపడం ఉచితం. అర్జున, సమ్రాట్ మాంధాత పుత్రుడు సమ్రాట్ ముచికుందిని గురించి తెలుసా? ఆయనే కదా జీవితాంతం యుద్ధం చేసి సమస్త భూమండలాన్ని జయించారు. ఆ తరువాత రాజ్యాన్ని త్యజించి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. అవును అర్జున. లౌకిక జీవితం శ్రమ అని తెలుసుకునేవాడి శక్తే అద్భుతం. తపస్సు మాత్రమే విశ్రాంతి. లోకుల్లో అధికులు లౌకిక జీవితంలో శ్రమయే సుఖమని భావించి అలసిపోతుంటారు. కాని విశ్రాంతి విషయం గురించి వారు ఆలోచించరు. మనిషి ఎప్పుడూ తన బుద్ధిని బట్టి, పరిస్థితులను బట్టి అర్థాలను తెలుసుకుంటాడు. మేఘం వర్షిస్తే నెమలి నాట్యం చేస్తుంది, కాని చేతక పక్షి ఏడుస్తుంది. చెప్పినవాడి వాస్తవిక అర్థాన్ని కేవలం తెలివైన వ్యక్తే గ్రహించగలుగుతాడు. విశ్వంలో జరిగే అనర్థాలకు కారణం ఇదే. సమస్త ఆర్యావర్తానికి తెలుసు ద్వారకను మీరే నిర్మించారని. కానీ మీరు ఏమీ చేయలేదంటున్నారు. నా మాటలు అవాస్తవం కాదు అర్జున. వాస్తవానికి నేను ఏమీ చెయ్యను. ఇలా తాను స్వయంగా ఏమీ చేయడం లేదని అర్థం చేసుకున్నవాడు ఏ మహత్తర కార్యమైనా జరగడానికి కారకుడవుతాడు. సృష్టిలో ఓ నియమముంది అధిరథ. బాలకునికి మిత్రుల కారణంగా, యువకునికి ప్రేయసి కారణంగా, వివాహితుడైన మగవాడికి అత్తవారింటి కారణంగా, అలాగే
వృద్ధుడికి అతని సంతానం కారణంగా దుఃఖం కలుగుతుంది. దానికి నివారణే ఉండదు. రుక్మిణి, వెనుకకు తిరిగి చూడు. ఏం కనిపిస్తున్నవి నీకు? మన పాదాల గుర్తులు స్వామి. అటు చూడు. ఆ గుర్తులు నీటితో చెరిగిపోయాయి రుక్మిణి. పాదాల గుర్తులు కనిపించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ గుర్తులకు కారకులు లేరని కాదు కదా? అంటే అర్థం పాండవులు జీవించున్నారా? ఏమో మరి. కానీ వారు జీవించి ఉన్నారంటే నేను త్వరలోనే వారిని కలవాల్సి ఉంది. కానీ వారు జీవించి ఉన్నారా లేదా అని అడిగితే సమాధానం ఎవరేమిటి స్వామి? స్పష్టంగా చెప్పమనా? దీనికి సమాధానం ఏమిటంటే రుక్మిణి, సమకాలీన సమాజంలో పరివర్తనకు సమయం వచ్చింది. మగధ నుంచి మత్స్యం వరకు, కురురాజ్యం నుంచి విదర్భ వరకు దృష్టి సారించు. ప్రజలు ఎన్నడూ చేలలో పనిచేస్తుంటారు. గనుల లోపలికి దిగి లోహం, స్వర్ణం ఇత్యాది నిధులను వెలికితీస్తున్నారు. బండలను పగులగొట్టి భవనాలను నిర్మిస్తున్నారు. అంటే సకల సంపదలకు మూల కారణం ప్రజలు. అయితే ఆ ప్రజలకు లభిస్తున్నదేమిటి? వారికి లభిస్తున్నది ఆకలి, దారిద్ర్యం, అన్యాయం. ఇక సంపన్నులవుతున్నది రాజులు, మహారాజులు, సమ్రాట్టులు. నీవెన్నడైనా ఆలోచించి చూసావా? తమ ప్రజల విషయమే ఆలోచించే రాజులు, వారి సుఖం గురించి ఆలోచించే రాజులు, వారి శ్రేయస్సు గురించి ఆలోచించే రాజులు లేరు కదా? ఆ ఈశ్వరుడు దీనిని అధర్మం అంటాడు. ఈ అధర్మం పెరిగినప్పుడు అప్పుడు లోక కళ్యాణం కోసమని ఈశ్వరుడు కొందరు వ్యక్తులను పుట్టిస్తుంటాడు. వారి హృదయంలో ధర్మం వసిస్తుంటుంది. సమాజంలో పరివర్తన రానంత వరకు, సామాన్య ప్రజలకు సుఖం లభించనంత వరకు అప్పటి వరకు ఈశ్వరుడు పంపిన ఆ మహానుభావులకు మృత్యువు దరిచేరదు రుక్మిణి. నాకు నమ్మకం ఉంది, పాండవులు ఇంకా జీవించే ఉన్నారని. నేను వారిని త్వరలోనే కలుసుకుంటాను, పాంచాల దేశంలో. పాంచాలంలోనే ఎందుకు? పాంచాలంలోనే ఎందుకంటావా? ఎందుకంటే అక్కడ అధర్మం అనే పంకిలంలో ధర్మం అనే కమలం వికసించనుంది. కానీ భవిష్యత్ అనేది ప్రతిదినము, ప్రతి క్షణము రూపుదిద్దుకుంటుంది. భవిష్యత్ అంటే మరేదో కాదు మహారాజా, మానవుని నేటి నిర్ణయాలు, అలాగే కర్మల పరిణామాలు కూడా. మీరు నేడు తీసుకున్నటువంటి నిర్ణయాలు సంతృప్తికరంగా ఉంటే ఇక తప్పకుండా భవిష్యత్తులోనూ ఖచ్చితంగా సంతోషం పొందుతారు.